మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఎప్పటి నుంచో మనం ఏలియన్స్ గురించి, ఫ్లయింగ్ సాసర్స్ గురించి వింటూనే ఉన్నాం. నిజంగా అసలు ఏలియన్స్ ఉన్నారా? నిజంగానే గ్రహాంతరవాసులు భూమి మీదకి రాబోతున్నారా? ఇది ఎవరో చెప్పినటువంటి మాట కాదు. సాక్షాత్తు అమెరికాకు సంబంధించినటువంటి పెంటగాన్ అంటే అమెరికా భద్రతా విభాగానికి సంబంధించినటువంటి వారే రీసెంట్గా కొన్ని వీడియోస్ను అలాగే కొంత ఫుటేజ్ను కూడా రిలీజ్ చేశారు. నిజంగా ఈ ఫుటేజ్ని వీడియోస్ని బయటపెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు మాజీ ఇస్రో సైంటిస్ట్ కేవి చక్రవర్తి గారు. చక్రవర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చిన్నప్పటి నుంచి ఈ గ్రహాంతర వాసుల గురించి, ఫ్లయింగ్ సాసర్స్ గురించి మనం వింటూనే ఉన్నాం. కానీ సాక్షాత్ ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి భద్రతా విభాగమే పెంటగానే దీని గురించి ఒక అఫీషియల్గా ఒక డేటాను కూడా రిలీజ్ చేసింది. అంటే నిజంగా ఉన్నాయనుకోవచ్చా? మీకు మీ ఛానల్లోనే ఇదివరకు కొన్ని ఐడియాలు షేర్ చేస్తున్నాను. మీకు దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఏంటంటే కొన్ని దశాబ్దాల నుంచి దీని గురించి రీసెర్చ్ జరుగుతుంది. రష్యా, చైనా, అమెరికా. సో ఇదివరకు మనం చెప్తూ ఒక ఆబ్జెక్ట్ ఏదో వచ్చి అమెరికాలో పడింది, దాన్ని సీక్రెట్ గా పెట్టారు ఒక చోట అని మీకు చెప్పాను. అలాంటిదే దానికన్నా ముందో దాని తర్వాత రష్యాలో కూడా పడింది ఒక ఆబ్జెక్ట్. దాన్ని సీక్రెట్ గా వెళ్ళి దాన్ని అనాలిసిస్ చేసి ఆ ఆబ్జెక్ట్ అంటే అది గ్రహాంతర వాసులు అంటే వేరే ప్రపంచంలో ఈ భూమి కాకుండా వేరే చోట ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ యాక్టివిటీ సివిలైజేషన్ అక్కడ కూడా మానవులు లాంటి వాళ్ళే అనుకోవాలి. వాళ్ళకి బుర్ర ఉంది, అన్నీ ఉన్నాయి, అలాంటి వాళ్ళే ఏవో చేస్తున్నారు మనకు తెలియదు. వాళ్ళ భాషలు, మాట్లాడే విధానాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి అనే కథలు ఎస్టిమేట్ చేసి చాలా మంది చెప్పారు. అలాంటి దాంట్లోంచే వచ్చి ఒక ఆబ్జెక్ట్ రష్యాలో ఆర్కిటిక్ కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోంచి ఎక్కడో ఒక చోట పడింది, దాన్ని అంతా సీక్రెట్ గా అట్టిపెట్టారని చెప్తారు. ఇంకా చెప్పాలి అంటే ఆ పడిన ఆబ్జెక్ట్ యొక్క మెటీరియల్స్ ని చూసే కొన్ని మెటీరియల్స్ ఈ అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు తయారు చేశారు, లేకపోతే సొంతంగా ఫలానా ఎలిమెంట్ ఫలానా ఎల్లాయి కలిసి తయారు చేయాలని ఎవరికి రాలేదని కూడా కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి మన దగ్గర, పుస్తకాల్లో ఉన్నాయి, నేను చదివాను. ఓకే, ఇది విషయం. ఇప్పుడు ఈ రీసెంట్ గా కనిపెట్టిన ఈ పెంటగాన్ న్యూస్ కానీ చైనా న్యూస్ కానీ చూస్తే ఏంటంటే ఏదో ఒక వస్తువు లాంటిది, ఒక యాస్ట్రాయిడ్ అనుకోండి, యాస్ట్రాయిడ్కే కొంచెం బెటర్ షేప్ గా ఉన్నదాన్ని ఒక ఆబ్జెక్ట్ వెళ్తూ ఉంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ వచ్చి వీళ్ళ షెలాంగ్ అనే ఒక ఇది ఉంది, షెన్లాంగ్ స్పేస్ ప్లేన్ అనేది చైనా వాడిని వెళ్తూ ఉంటే అది రిసీవ్ చేస్తుంది, కోడింగ్ అన్నమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ని రిసీవ్ చేస్తుంది. ఇలాంటి పరిణామమే అమెరికా వాళ్ళకు కూడా జరిగింది ఒక 3-4 నెలలకి. వాళ్ళు కూడా రిసీవ్ చేస్తుంది, అదొకటి. రెండోది, అమెరికా వాళ్ళు ఒక శాటిలైట్ వదిలారనమాట, న్యూక్లియర్ పవర్డ్ శాటిలైట్ ఒకటి వదిలారు. అది ఇంకా కొన్ని వేల సంవత్సరాలకి అవతర సూర్యమండలానికి దగ్గరగా వెళ్ళి పరీక్షిస్తుంది కొన్ని సూర్యమండలం ఉన్న గ్రహాల్లో ఎక్కడైనా ఈ గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనేది. వాళ్ళకి దాంట్లో మన ఇండియాలో మన సాంస్క్రిట్ లాంగ్వేజ్ పెట్టారు, హిందీ పెట్టారు, అది ఇంగ్లీషు, ఫ్రాన్స్, 23 భాషలో 29 భాషలో అన్ని రాసి పంపారు. మేము ఇలా ఉన్నాం, మా భాషలు ఇది అని చెప్పడానికి. ఎప్పటికైనా వాళ్ళు ఎవరైనా గ్రహాంతర వాసులు చూస్తారేమో అని. సో ఇలాంటి విషయాలు వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, అమెరికా వాళ్ళు కానీ రష్యా వాళ్ళు కానీ కలిపి చేస్తున్నారు. ఈ మధ్యన లేటెస్ట్ వచ్చింది చైనా నుంచి వచ్చింది. ఈ సిగ్నల్స్ వచ్చాయి అంటే అక్కడ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటేనే కదా ఆ సిగ్నల్ వస్తుంది, లేకపోతే మామూలుగా రాదు కదా. ఎంత వీక్ సిగ్నల్ అయినా, ఎంత పవర్ఫుల్ అయినా. సో అది ఎవరో ఒక మనిషి లాంటి వాడు, మీరు గ్రహాంతరవాసనండి, ఇంకో పేరు పెట్టండి, అలాంటి వాళ్ళు పెడితేనే వచ్చింది కదా ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉంది. సో గ్రహాంతరవాసులు ఉన్నారు అనే దానికి ఇంకొంచెం సబూద్ అంటే ఇది దొరికింది, ఒక ఆధారం, ఇది ఆధారం దొరికింది. ఓకే అండి. అది ఇంకొకటి, మనం రామాయణ మహాభారతాలను అప్పుడే చెప్పారు, మన దేవలోకానికి వెళ్తున్నాం, పుణ్యలోకానికి వెళ్తాం, ఇవన్నీ మీకు చెప్పారు కదా. సో అక్కడ ఎక్కడో లోకం ఉందనే కదా మన వాళ్ళు చెప్పారు. ఈ రోజు మన వేదాల్లో ఎన్నో చెప్పారు, అవన్నీ ఎన్నో ప్రూవ్ వస్తాయి ముందుగానే. మరి హనుమాన్ చాలీసా చాలు, సూర్యుడు ఎంత దూరం ఉన్నారని ఆనాడే చెప్పారు కదా. తర్వాత కదా ఈ అమెరికా వాళ్ళు కానీ ఇంకోళ్ళు
టెలిస్కోప్లు పెట్టి డిస్టెన్స్ చెప్పారు అప్రాక్సిమేట్గా 8 లక్షల కిలోమీటర్. అవునా కాదా? అవును. అంటే వీళ్ళ వల్ల ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓకే, నిజంగానే ఇంకొక లోకం ఉంటుంది, మన గ్రహాలకి సంబంధించినటువంటి భూమి మీద ఉండే మనుషులతో పాటుగా వీళ్ళను పోలినటువంటి ఇంకొక జీవరాశులు ఉంటారంటే ఓకే, ఆధారం వచ్చింది, చైనా దాన్ని గుర్తించింది, ఓకే. వీళ్ళ వల్ల మానవాళికి ముఖ్యంగా భూగ్రహానికి ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా? వీళ్ళు భూమి మీదకి వచ్చేటువంటి అవకాశం వస్తే వాళ్ళని మనం అడ్డుకునేటువంటి చర్యలు ఏమన్నా ఉంటాయా? కలియుగం ఎప్పుడో అంతం అయిపోతుంది అని చెప్తున్నారు మీరే, అందరూ చెప్పుకుంటున్న విషయం కదా. అవును. ఆ కలియుగం మనం చేసే పొల్యూషన్ వలన, ఇంకొకటి ఇంకా చెత్త పనుల వలన, మళ్ళీ ఆటం బాంబులు వేసుకుని మనమే ఒకళ్ళనొకరు కొట్టేస్తుంది. యుద్ధాలు చూస్తున్నారు కదా ఎంత తీవ్రంగా ఉన్నాయి. అలా జరుగుతుందా? లేదా మన గురించి ఏం తెలియకుండా గ్రహాంతరవాసులే మనం ఏదో శత్రువు అనుకుని వాళ్ళు వచ్చి మనల్ని కొడతారా? అప్పటికి మన పరిస్థితి ఏమిటి? మనం ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వెళ్తాం. ఏమీ తెలియని వాళ్ళతో ఒక అడవిలో వెళ్ళి ఎవరో ఇంతగా కనపడ్డారు అనుకోండి, కొన్ని వేల సంవత్సరాల అడవి మనుషులకి, ఆదిమ మానవులకి, అప్పుడు ఏం భాష ఉంది, ఏం మాట్లాడుతుంటారు తెలియదు కదా. ఏమన్నా అలాంటివి ఏమన్నా రావచ్చేమో మనకు తెలియదు. ఉపద్రవం అనేది ఎలా వస్తుంది ఈ భూమి మీదకి, అది ఇంకా మనం గెస్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఉంది ఇదంతా ఈ కలియుగం తర్వాత. సో ఇప్పటికైతే ఉన్నటువంటి ప్రమాదం అయితే ఏం లేదు ప్రస్తుతానికి. అంటే రాబోయే ఒక 50 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు అయితే ఎలాంటి ప్రమాదం ఉంటుంది లేదు గ్రహాంతర వాసుల నుంచి. కానీ ఒకటి మటుకు చెప్తున్నానండి, ఎవరో మనుషులు ఏలియన్స్ అంటే మీ టీవీలోనే చెప్పాను, మీరు సన్ టీవీలోనే చెప్పాను, ఎవరో దయ్యాల్లాగా అలా మనుషులు ఎగురుకుంటూ వచ్చేసిన పరిస్థితి లేదు. ప్లీజ్ నోట్, ఏలియన్స్ అనే వాళ్ళు గ్రహాంతర వాసులు, వాళ్ళు కూడా ఒక ఆబ్జెక్ట్ వాడే దాంట్లో వస్తున్నారు అనేది కొంతవరకు నిర్ధారించుకోగలిగారు అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు. ఇప్పుడు వాటికి ఏదన్నా హాని తలపెడితే, అంటే ఇప్పుడు మనం గుర్తించలేని ఆబ్జెక్టివ్లో ఒకవేళ వాళ్ళు వస్తే ఆ వచ్చే క్రమంలో మనకేదన్నా ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఉద్దేశంతో, సో ఆల్రెడీ జరుగుతున్న పరిశోధనలో భాగంగా వాటి మీద ఏమన్నా అటాక్ చేస్తే తిరిగి మన మీద అదే స్థాయిలో అటాక్ చేసే అవకాశం ఉండొచ్చా? ఆ భయం అనేది కొంత శాస్త్రజ్ఞుల్లో ఉందా? అదేంటంటే ఇప్పుడు చూడండి, అక్కడెక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళు మన దగ్గరికి వచ్చారు అనేది ఒక సబూత్ వచ్చింది, కొన్ని ఆధారాలు దొరికాయి కదా. కానీ మనం ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కదా, అంటే వాళ్ళే మనకన్నా గొప్పగా ఉన్నారు. అంటే మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్నారా టెక్నాలజీ విషయంలో గ్రహాంతర వాసులు? మనకన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారా అనేది నా అభిప్రాయం. ఏది నిజం అవుతే అమెరికాలో దొరికిన ఒక వస్తువు, ఆ ఫోటో కాల్సి పంపించడం, ఒక ఏలియన్స్ లాంటి పిక్చర్, అది రౌండ్ ఆఫ్ చేసి పెట్టారు. అక్కడికి ఎవరిని మనుషులు వెళ్ళలేవారు అమెరికాలో, ఆ ఊరి పేరు అన్ని మర్చిపోయారు. అలాగే రష్యాలో కూడా ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. అంటే మనకన్నా 25-30 ఏళ్ల కింద వాళ్ళే అడ్వాన్స్డ్గా ఉన్నారు, 40 ఏళ్ల క్రితమే అడ్వాన్స్డ్గా ఉన్నారు. రెండోది వాళ్ళ జీవన పరిస్థితులు. ఇప్పుడు మనకేంటి, మనం ఇంత ఆక్సిజన్ ఉంటేనే మనం బతకగలుగుతాం, వాళ్ళు మధ్యలో తక్కువ ఆక్సిజన్తో బతుకుతున్నారనేది నా అనుమానం. ఇంత ఆక్సిజన్ లేకపోయినా బతకగలిగే వేరే ప్రపంచం ఉంది అనేది నాకు ఒక అనుమానం. ఇవన్నీ చేయాలంటే మనం ఇంకా ఫాస్ట్గా న్యూక్లియర్ పవర్డ్ మిసైల్స్, కంప్లీట్గా న్యూక్లియర్ పవర్డ్ మిసైల్స్ వెళ్ళే వస్తే అప్పుడు ఎంత ఫాస్ట్ అంటే మ్యాక్ 2018 అని చెప్తారు, శబ్ద వేగం కన్నా ఎక్కువగా వెళ్ళే దాంతో వస్తువులతో మనం ప్రయాణించగలిగే రోజులు బాగా వస్తే, అంటే 30 times 50 times పైన 50 మ్యాక్స్ స్పీడ్తో వెళ్ళే వస్తువు అయితే ఏమన్నా ఇంకొంచెం మంచి ఆధారాలు మనకి. సో ఇప్పటికైతే గుర్తించే పరిస్థితి లేదు ఇప్పుడున్న మన దగ్గర అందుబాటులో ఉన్న టెక్నాలజీకి. కానీ మన వాళ్ళు కాసు కూర్చున్నారు అవుట్ ఆఫ్ స్పేస్లో, ఎక్కడ ఎవరు దొరుకుతారా, ఎలాంటి ఆబ్జెక్ట్ దొరుకుతుందా అని. అది దొరకట్లేదు, ఇది వరకు వచ్చినట్టుగా రావట్లేదు. ఇప్పుడు సిగ్నల్ వేరే టైప్ ఆఫ్ వస్తువుగా వచ్చి సిగ్నల్ వచ్చి వెళ్ళిపోయింది, దాంతో ఇంకా అసలు నమ్మకం ఎక్కువ వచ్చింది ఉన్నారు అని. ఈ దయ్యాలు భూతాలు కాదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.